మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మన గూఢచారులు సూచనలిచ్చారు. నేటి ఉదయం మహాముని గర్గాచార్యులు యమునా నదిని దాటి గోకులం వెళ్లారు. గోకులానిక? ఎందుకు? ఎవరి దగ్గరకు? మహర్షి శాండ్యుల్యుల వారి ఆశ్రమానికి. ఎందుకోసం? సమాచారం ప్రకారం శాండ్యుల్యుల వారి ఆశ్రమంలో ఒక యజ్ఞం జరుగుతోందట. నేడు దాని పూర్ణాహుతి గర్గాచార్యుల వారే జరిపిస్తారట. ఇది సాధారణ విషయం మహారాజా. అటువంటి ఆశ్రమాల్లో ఈ విధంగా జరుగుతూ ఉండడం సాధారణ విషయమే. మరేమిటి? అక్కడకు గర్గాచార్యులు వెళ్లడం ఆలోచించవలసిన విషయమే. అంటే గర్గాచార్యులు వసుదేవుని కులగురు. సమీప కాలంలో వసుదేవుడు అనేక సార్లు ఆయన ఆశ్రమానికి వెళ్లడం చూశాం. వెళితే ఈ సేవకుని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. మహారాజుల మనస్సులో కూడా సందేహం ఉందిగా. వసుదేవుని యొక్క అష్టమ సంతానం ఎక్కడో గోకులంలో ఉన్నాడని. అయితే గర్గాచార్యులు అక్కడికి వెళ్లడం దీనితో సంబంధం లేదంటారా? ఒకవేళ నందరాజు కుమారుడయ్యుంటే అతని సంస్కారాలన్నీ వారి యొక్క కులగురువు శాండ్యుల్యులే చేస్తారు. మరొకవేళ ఆ బాలకుడు వసుదేవుని కొడుకైతే వసుదేవుల వారి ఇచ్ఛానుసారంగా తన పుత్రుని యొక్క ముఖ్యమైన సంస్కారాలన్నీ తమ కులగురువైన గర్గుల ద్వారానే జరిపిస్తారు. తప్పక ఇది నిజమే ఉంటుంది. మహామంత్రి, నువ్వు సరిగ్గానే ఊహించావు. మన గుప్తచారుల్ని అక్కడికి పంపించి వాళ్ళని గోకులం వెళ్ళి గర్గముని గతి విధులపైన కన్నీసుంచమను. అలాగే మహారాజా. మేమింతవరకు చేస్తున్నదంతా కేవలం అనుమానంతో మాత్రమే. ఎందుకంటే పూర్ణ విశ్వాసంతో ఇంతవరకు ఏదీ చెయ్యలేదు. ఖచ్చితంగా వాడే వీడు. తప్పకుండా త్వరలోనే సందేహం తొలగిపోతుంది. నేను మన విశ్వాసపాత్రులైన 2 గుప్తచారుల్ని శాండిల్యముని ఆశ్రమానికి పంపించాను. వాళ్ళు సాధువేషాలు ధరించి అక్కడ అందరి మధ్య తిరుగుతూ ఉంటారు. వాళ్ళనెవ్వరూ అనుమానించలేరు. ఆనందం, మహదానందం. ప్రభు, రోహిణీదేవి నందరాజుల వారు 2 బాలకులను తీసుకుని తమ కోసం నిరీక్షిస్తున్నారు. దయచేయండి ప్రభు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను ఎన్నో యుగాలుగా యదువంశంలోని తరతరాలకు పౌరోహిత్యం వహిస్తూ కేవలం ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ క్షణాన నాకు పరిపూర్ణ పరమాత్మ యొక్క బాలరూపాన్ని సందర్శించే భాగ్యం ప్రాప్తించబోతున్నది. ఎన్నో యుగాల నిరీక్షణ పిదప నేడు ఈ క్షణం ఆసన్నమైంది. కానీ విధి వైపరీత్యం చూశావా? ఆ విరాట్ స్వరూపం యొక్క ప్రథమ సంస్కారం నా చేతులతో జరగబోతోంది. నేను సందిగ్ధావస్థలో వివసుణ్ణైపోతున్నాను. నా మనసులో యుగ యుగాలుగా ఈ క్షణం గురించి ఊహలే. అతని నామకరణ సంస్కారం జరుపుతూ ఉండగా నేనా అనశ్వర నామాన్ని ఘోషిస్తాను. 3 లోకాలు ఆ నామం యొక్క ప్రతిధ్వనితో దద్దరిల్లిపోతాయి. విచిత్రం చూశావా? నేడు కొన్ని కర్తవ్యాల మూలంగా, లోక పరిస్థితుల కారణంగా ఎవరికీ తెలియకుండా రహస్య ప్రదేశంలో మన ప్రభు యొక్క నామకరణాన్ని
జరిపించవలసి వస్తోంది, దొంగతనంగా చెయ్యవలసి వస్తోంది. సరే, నీకదే ఇష్టమైతే అలాగే కాని. మహాముని, ఎక్కడికి రావాలి? మహానుభావ, గోశాల ఏకాంతంగా ఉంటుంది. నందరాజులు తమ కొరకు ఎదురు చూస్తుంటారు. పదండి. రండి స్వామి, రండి. దయచేయండి. భక్తునికి భగవంతునికి ఎన్నో యుగాల అనుబంధం, ఖేదం మోదం సంగమమై మోముల విరిసెను దరహాసం. చిన్ని కృష్ణుని చిన్నెలుగాచిన మునివరుని జన్మ తరించినది. అణు అణువున ఆనందము పండ నిండెను నీరే కన్నుల నిండా. మదిలో నిండిన తన భయమంతా తొలగెను శ్రీనాథుని గనినంత. ఏ విధి నిన్ను కీర్తించాలో మునివర్యులకే తెలియదులే. భక్తునిగాచిన దేవుని మదిలో విరిసే దరహాసం. విరిసెనులే దరహాసం. భగవాన్,
కంసుని ఆటంకం కారణంగా రోహిణీదేవి మధురకు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురు కావచ్చు. అందుకని తను ఇన్నాళ్ళు ఆమె తన పుత్రుని తీసుకొని తమ సేవకు రాలేకపోయింది. ఇప్పుడు తమ శ్రీ చరణాలు గోకులానికి విచ్చేశాయి కనుక ఆమెను కరుణించి తమరు ఆ బారుని నామకరణ సంస్కారం జరిపించాలి. అవశ్యం. ఈ యదువంశానికి కులగురువుగా ఇది నా కర్తవ్యం, అధికారం కూడా. అక్కడికి విచ్చేసిన వసుదేవులు కూడా ఇదే ఇచ్చిన ప్రకటించారు కనుక మా కర్తవ్యాన్ని తప్పక నెరవేరుస్తాం. కుమార వసుదేవుల మనసులో ఇంకొక భావన కూడా ఉంది. కంసునికి తెలియకుండా తమ సంతానంలో ఒకరు గోకులంలో పెరగాలని. అందుచేతనే శాండిల్య మహర్షుల వారు అతి గోప్యమైన రీతిలో ఈ రహస్య ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేశారు. మహాముని, నాదొక ప్రార్థన. ఏమిటది? తమ వంటి దివ్య విభూతి మా గోకులాన్ని పావనం చేయటం మా గోకులవాసులందరికీ అది ఆశీర్వాదం లాంటిది. తమ దివ్య ఆశీర్వాదం మా గోకులవాసులందరికీ అందాలి. అందుచేత తమ చేతుల మీదుగా మా బాలకునికి నామకరణ సంస్కారం జరిగితే మేం కృతార్థులం అవుతాం. కాని నందరాజా, ఈ అధికారం తమ కులగురువు మహర్షి శాండిల్యుల వారిది. అందువల్ల మహాత్మా, నందరాజుల ప్రార్థనలో నా యాచన కూడా సమ్మిళితమై ఉంది. నేను గోకులపతికి ఈ సూచన చేశాను. ఈ శుభకార్యం తమ కరకమలాల మీదుగా జరిగితే సర్వదా సముచితంగాను మంగళకరంగానూ ఉంటుంది. కనుక మా ప్రార్థనను మన్నించండి. తమరు గొప్ప ఉదారులు మహాముని. మేము ఈ శుభకార్యాన్ని మా చేతుల మీదనే జరిపించగలం. మరో మాట వ్రజేంద్ర, ఈ విషయం గురించి కూడా తప్పక ఆలోచించండి. నేను యదుకుల గురువునని విశ్వమంతటికీ తెలుసు. అందువల్ల నేను ఈ బాలకుడికి నామ సంస్కరణ చేయిస్తే ఈ విషయం తెలిసిన కంసుడికి ఒక భావన కలగవచ్చు. ఇతడే వసుదేవుని యొక్క అష్టమ పుత్రుడనుకోవచ్చు. దానివల్ల మీ కష్టాలు కలిగించవచ్చు. మరి అది తెలుసుకోవటం ఎలా? అందువల్లే రోహిణీపుత్రుని కారణంగా సంస్కారం గుప్తరీతిలో జరుగుతోంది. ఇప్పుడు ఈ నిర్జన గోశాలలో మా సకులు, బంధువులు, గోపజనులు ఎవరూ లేరుగా. మేం తప్ప అన్యులెవరూ ఈ విషయం తెలుసుకునే అవకాశం లేదు. తమరు కృపతో మా మొర ఆలకించి ఈ ఇద్దరు బాలకులకి నామకరణ సంస్కారం చేసి దయ చూపించండి. అయితే తమరి రహస్యాన్ని గోప్యంగా ఉంచగలమని వాగ్దానం చేయగలరా? అవశ్యం. శుభం. హే వ్రజేశ్వర, ముందుగా నేను రోహిణీ నందనునికి నామకరణం చేస్తాను.